నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తెనాలిలో రేషన్ బియ్యం పంపిణీని తనిఖీ చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తనిఖీ చేసిన మంత్రి. బియ్యం పంపిణీదారులు రేషన్ కార్డులు దాచి ఉంచడాన్ని ప్రశ్నించిన మంత్రి నాదెండ్ల మనోహర్. శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మాజీ మంత్రి ఆలపాటి. మారుతున్న విద్యా విధానంకు అనుగుణంగా పిల్లల చదువుల పట్ల తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని వెల్లడి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం తెనాలి పట్టణంలోని పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అధికారులకు చెమటలు పట్టించారు. రైతు బజార్లు, ఎన్డీఓ వాహనాలు, ప్రజా పంపిణీ చౌక డిపోలను ఆకస్మికంగా తనిఖీ చేసి పలు అవకతవకలను గుర్తించారు. అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెనాలి పట్టణంలోని చౌక డిపోలతో సహా ఎండీయూ వాహనాలు, ప్రత్యేక స్టాల్స్, రైతు బజార్లను వర్షంలో 2 గంటల పాటు నాదెండ్ల మనోహర్ తనిఖీలు చేశారు. ముందుగా రైతు బజార్లోని టమాటా ధరల కంటే బయట తోపుడు బండ్లపై తక్కువ ధరకు విక్రయాలు జరుగుతుండటాన్ని గుర్తించారు. దీనిపై రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ని నిలదీశారు. అదేవిధంగా రేషన్ పంపిణీ చేసే ఎండీయూ వాహనాల్లోని సరుకుల వ్యత్యాసంపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎండీయూ వద్ద అధిక సంఖ్యలో రేషన్ కార్డులు ఉండటాన్ని గుర్తించి ప్రశ్నించారు. ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ప్రత్యేక స్టాల్స్, కందిపప్పు, బియ్యం షాపులు సమయపాలన పాటించకపోవడంపై యజమానులపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు పంపిణీ చేయాల్సిన సరుకుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి మనోహర్ హెచ్చరించారు. ప్రజలందరికీ తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు పంపిణీ కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్ పనితీరుపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాహకులు తీరు మార్చుకుని సమయపాలన పాటించాలని, సక్రమంగా పంపిణీ చేపట్టాలని హెచ్చరించారు. రైతు బజార్లలో కూరగాయల ధరలు పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ బయట రేట్లకి, రైతు బజార్లోని రేట్లకు వ్యత్యాసం పట్ల రైతు బజార్ సూపర్వైజర్పై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓవైపు వర్షం కురుస్తున్న పట్టణంలో బియ్యం, కందిపప్పు విక్రయ స్టాల్స్ను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. చౌక రేషన్ వాహనదారుల దగ్గర వినియోగదారుల కార్డులు ఉండటం గుర్తించి వాటిని ఎందుకు ఉంచావని కార్డులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎండీయూ వాహనదారుడిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అంశాలకు విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్కు సూచించారు. రైతు బజార్లో ప్రత్యేక స్టాల్స్ ద్వారా తక్కువ ధరలకు కందిపప్పు, బియ్యం విక్రయిస్తున్న స్టాల్స్ నిర్వాహకులు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. తమ విధి నిర్వహణలో అలసత్వం వహించే విధానాన్ని సహించేది లేదని, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా అందరూ సేవాభావంతో పనిచేయాలని సంబంధిత చౌక డిపో, రైతు బజార్లు, ఎండీయూలకు సూచించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ వెంట పలువురు అధికారులు, జనసేన పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. తెనాలి మండలం కటివరం గ్రామంలోని బీసీ కాలనీ వాసులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి బోనాలు సమర్పించారు. శ్రీ భవానీ అయ్యప్ప భజన బృందం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలను సమర్పించారు. స్థానిక కటివరం గ్రామంలో బోనాల జాతర కన్నుల పండుగ జరిగింది. శ్రీ భవానీ అయ్యప్ప భజన బృందం నేతృత్వంలో, పెంచుకల కేశవులు నేతృత్వంలో బోనాల జాతర విశేషంగా నిర్వహించారు. గ్రామంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి బీసీ కాలనీ నుండి మంగళ వాయిద్యాల మధ్య బోనాలను తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు. అలాగే అమ్మవారికి సారి పూజ చేశారు. గురుస్వామి జాజుల వెంకటేశ్వర కుమారుడు జాజుల జగదీష్ ఈ బోనాల జాతరను పర్యవేక్షించారు. శ్రీ భవానీ సేవా సమితి బోనాల జాతరను విశేషంగా నిర్వహించింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు కటివర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానంలో బోనాల కార్యక్రమం, జాతర మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో భక్తులు అందరూ కలిసి బోనాలతో అమ్మవారికి ఊరేగింపు చేసుకొని అమ్మవారికి సమర్పించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం 6:30 దేవస్థానంలో శ్రీ భవానీ అయ్యప్ప ఆర్కెస్ట్రా వారిచే భజన కార్యక్రమం కూడా జరుగును.
అలాగే ఈ ఆగస్టు రెండో తారీఖు అమ్మవారికి ఆషాఢ సార సమర్పణ కూడా జరుగును. కావున భక్తులందరూ ఆ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. తెనాలి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తమ సంఘీయుల పిల్లలైన 200 మంది విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు హాజరై విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. తెనాలి పట్టణంలోని షరా బజార్లో గల దామర్లవారి వీధిలోని శ్రీ విరాట్ విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం నందు విశ్వబ్రాహ్మణ సంఘీయుల విద్యార్థులు 200 మందికి ఉచితంగా నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ ఉచిత నోట్ పుస్తకాలను మా జ్యువెలర్స్ అధినేత కర్రి సుధాకర్ అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మారుతున్న విద్యారంగానికి అనుగుణంగా పిల్లల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువు పట్ల దృష్టి పెట్టాలని అన్నారు. ఏం చదివించాలి, ఏం చదివితే భవిష్యత్తు బాగుంటుంది అనే అంశాలని పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు అందజేసిన మా జ్యువెలర్స్ అధినేత సుధాకర్కి అభినందనలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ నిర్వహించారు. ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘాన్ని అభినందించారు. అలాగే విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేశారు. ఉచితంగా నోట్ పుస్తకాలు అందించిన మా జ్యువెలర్స్ అధినేత సుధాకర్ని, అలాగే డాక్టర్ వజ్రాల శివకుమార్ని మంత్రి అభినందించారు. కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు గుంటుముక్కల అర్జున్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో టి ఉదయశంకర్, మణికుమార్, ఫణిదం శేషుబాబు, లక్ష్మీప్రసాద్, మందలపు శ్రావణ్, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే వేదిక అందరికి, శివకుమార్ గారికి, కుద్దూసన్న గారికి, మణికుమార్ బాబాయ్ గారికి, అందరికీ కూడా అలాగే ప్రతి సంవత్సరం చేయాలని అనుకుంటూ ఉండేవాడిని ఒకప్పుడు. కానీ అవకాశం వచ్చిందండి ఇప్పుడు. ఎందుకు అంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక 3 రోజులు ఒక మాట అన్నారు మనల్ని, నా దగ్గరికి వెనక్కి తీసుకురావద్దు, పిల్లలకి ఏదైనా పంచండి, అలాగే ఇంకేదైనా చేయమని చెప్పారండి. అది అందరూ విన్నారా లేదా? పుస్తకాలు అలాగే అందరికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయమన్నారండి. సో దానికి సంబంధించి అవి 2 చేస్తాను. ఆయన ఇచ్చిన తర్వాత ఇంకా బూస్టింగ్ లా ఉంది, ఇంకా చేయాలని ఉత్సాహం కూడా ఉందండి. అలాగే ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన అర్జున గారికి అలాగే వాళ్ళ టీం అందరికి, యువజన సంఘం వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఈ పుస్తకం నోట్బుక్ ట్రైన్ ఆ ట్రైన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే కాస్ట్ అప్పుడే ట్రైన్ పెరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ తల్లిదండ్రులు చెప్పేది ఈ పిల్లలు చదివించిన తర్వాత ఏమన్నా హైయర్ స్టడీస్ చదవాలంటే, ఏమన్నా అకాడమిక్ గా ధన సహాయం కావాలన్నా, ఏమన్నా గైడెన్స్ కావాలన్నా మీరు నన్ను డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి ఎలా చదవాలో, ఎటు వెళ్ళాలో, చదివిన తర్వాత ఏమవుతుందో, ఏం చదివితే ఎక్కడ వెళ్తాము ఇవన్నీ తెలియకపోవచ్చు. దీనందరికీ మేము ఒక ప్లాన్ కూడా వేస్తున్నాము. ఒక కమిటీ నాకు ఫామ్ అయ్యి వీళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి, వీళ్ళకి ఒక మానిటరీగా కొంచెం సహాయం చేద్దామని ఒక ఆలోచన ఉన్నది. దీనందరికీ మీ సహకారం కావాలి. ఏంటంటే మీరు వచ్చి అడుగుతుంటే మేము డెవలప్ చేస్తాము. దాన్ని తల్లిదండ్రులకి ఇది ముఖ్యం, పిల్లలకు కాదు. పిల్లలు ఏముంది నోట్బుక్స్ రాసుకుంటారు, మీరు రాయిస్తుండడమే. ఇక్కడ బాధ్యత అంతా తల్లిదండ్రులు కంపల్సరీగా వాళ్ళకి టైం అలాట్ చేసి ఒక 1 అవర్ అలాట్ చేసి పిల్లల చేత రాయిస్తూ ఉంటుంటే బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత చదివిన తర్వాత మా దగ్గర తీసుకురండి, మేము సలహా ఇస్తాము, మేము గైడెన్స్ ఇస్తాము. డాక్టర్ చదవడానికి కానీ, ఇంజనీర్ అవ్వడానికి కానీ, లాయర్ అవ్వడానికి కానీ, ఐఏఎస్ వెళ్ళడానికి కానీ, ఎక్కడ చదవాలి ఇదంతా మేము గైడెన్స్ ఇవ్వడానికి ఒక కమిటీ ఫామ్ అవుతాము. దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి దయచేసి. థ్యాంక్ యూ. ఉచిత పుస్తక పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసినటువంటి వజ్రాల శివకుమార్ గారికి, వేదిక మీద ఉన్న సుధాకర్ గారికి చాలా సంతోషం. ఎందుకంటే గత సంవత్సరం ఇదే ప్రదేశంలో ఈ రోజున సుధాకర్ గారి ఆలోచనతో సుధాకర్ గారు ఉచిత పుస్తక
పుస్తకాలు పంపిణీ ఎందుకు చేయాలి అనే ఒక ఆలోచన వచ్చిందో నాకైతే తెలియదు. కానీ తను తక్కువ చదువుకున్నాడు, నాకున్న పరిస్థితి వల్ల నేను అంతవరకే చదువుకోవాల్సి వచ్చింది. మిగతా పిల్లలు ఆర్థికంగా ఇబ్బంది పడి చదువుకోకుండా ఉండకూడదనే ఉద్దేశంతో తన వంతు సహాయంగా విద్యని నేర్చుకునేదానికి సౌకర్యంగా మీ అందరికీ ఉచిత పుస్తకాలు పంపిణీ చేయడం అనేది ఒక మహత్తరమైనటువంటి అంశంగా మనందరూ కూడా భావించారు. డాక్టర్ గారు ఒక మంచి అవకాశాన్ని మనందరికి ఇచ్చారు, ఒక మహత్తరమైనటువంటి అవకాశం. ఎందుకంటే మనం ఏం చదువుకున్నాం, ఎట్లా చదువుకుంటున్నాం, ఏం చదువుకోవాలనేది చాలా మందికి తెలియదు, చాలా మంది తల్లిదండ్రులు కూడా తెలియదు. ఎవరు కూడా దీన్ని సహాయం చేసేవాడు కూడా మనకు దొరకరు. మనకి టీచర్ ఏం చెప్తే అదే నిజమని చెప్పుకునే దశలో మనం ఉన్నాం. నిజంగానే టీచర్ ఏం చెప్తే అది నిజం అనుకునే విధానం పురాతన కాలంలో ఉంటే అందుకే వాళ్ళని ఆచార్య దేవోభావం చెప్పి చెప్పుకునేవాడు. ఆచార్యులు అంటే పుత్రుడు అంటే తండ్రి కంటే తల్లి కంటే కూడా గొప్పవాడుగా మనం భావించేవాడు. రాగి మీద బంగారాన్ని పూస్తే ఆ 2 సంవత్సరాలు కూడా అది పోకుండా నిజమైన బంగారం వస్తువులాగానే బంగారంతో సమానంగా కనబడేలాగా తయారు చేయడం అనేది అసలు మనకు మామూలుగా ఆర్టిఫిషియల్ తయారు చేయడంలో తెనాలి ప్రాంతానికి మొట్టమొదటి పేరుంది. మరి ఇదివరకు బాంబే, మహారాష్ట్ర, బాంబే, కలకట్ట, అదేవిధంగా చెన్నై, ఢిల్లీ ఇట్లాంటివి పంపించే ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. మళ్ళా అది తిరిగి రావాలి. ఎందుకంటే ఇది ఆంధ్ర ప్యారిస్. ఈ ప్యారిస్ లో దొరకని వస్తువు అంటూ ఉండకూడదనే గతంలో ఉంది కాబట్టి ఈ ప్యారిస్ కి 3 కాలాలు ఉంటేనే ఈ ప్యారిస్ కి పేరు రాలేదు జనాలకి. ప్యారిస్ లో ఉండాల్సినటువంటి లక్షణాలు ఈ యొక్క జనాల్లో ఉండటం వల్ల, అలాంటి కళాకారులందరూ కూడా ఇక్కడ ఉండటం వల్ల ఈ జనాలకి అలాంటి మళ్ళా పూర్వం వచ్చేలాగా ఈ జనాల్ని మరొక ప్యారిస్ లాగానే ఉండాలని కోరుకుంటూ ఆ కార్యక్రమానికి పెద్దలు మరి విద్యాపరంగా శివకుమార్ గారు, డాక్టర్ శివకుమార్ గారు మాకందరికీ కూడా వెన్నట్టు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆంధ్ర ప్యారిస్ తెనాలికి చెందిన ప్రముఖ హరికథ భాగవతారిణి వి శ్రీవాణిని మాజీ శాసనసభ్యులు అన్నపత్తుని శివకుమార్ వైసీపీ క్యాంపు కార్యాలయంలో సత్కరించారు. ప్రఖ్య చిల్డ్రన్స్ ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో వి శ్రీవాణిని హరికథ గానం ఉన్న నేపథ్యంలో తెనాలి వచ్చారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని ప్రఖ్య చిల్డ్రన్స్ ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో తెనాలిలో ప్రముఖ హరికథ భాగవతారిణి పి శ్రావణికి ఘన సత్కారంతో పాటు హరికథ గానం ఏర్పాటు చేశారు. అయితే గత 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తూ ఉండటంతో కార్యక్రమాన్ని వాయిదా వేసిన నేపథ్యంలో మాజీ శాసనసభ్యులు అన్నపత్తుని శివకుమార్ని క్యాంపు కార్యాలయంలో శ్రీవాణి కలిశారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు శివకుమార్ ఆమెను ఘనంగా సత్కరించారు. కళకు అంకితమై హరికథ కళాకారిణిగా రాణిస్తున్న ఆమెను ఈ సందర్భంగా గౌరవించారు. ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ కళలకు కాణాచి తెనాలిలో నేను పుట్టడం, ఆ కళని అవపోసన పట్టి కళాకారిణిగా నేను గుర్తింపు తెచ్చుకోవటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అలాగే మాజీ శాసనసభ్యులు అన్నపత్తుని శివకుమార్ చేతుల మీదుగా సత్కారాన్ని అందుకోవటం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరాధ్యుల కన్నా అద్దేపల్లి లక్ష్మణ్ శాస్త్రి, పిట్టు వెంకట కోటేశ్, కాకునూరి రాజేష్, దేశు శ్రీనివాసరావు, ఎలవర్తి సాంబశివరావు, కాకి దేవసహాయం, అహ్మద్ బేగ్, కుర్రా శ్రీను, మల్లెబేని రాము, టెక్స్ బాలా తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు కన్యకా పరమేశ్వరి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో కథాగానం జరగాల్సింది. వర్షాటంకం వలన ఈరోజు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి మాజీ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఈరోజు నాకు ఈ సన్మానం జరగటం అదృష్టంగా భావిస్తున్నాను. వారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి పోతే మళ్ళా శనివారం రోజు మరి కథాగానం ఉంటుంది. అది ఎక్కడనేది మళ్ళీ అందరికీ తెలియజెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ యొక్క సన్మానానికి కానీ హరికథాగానానికి కానీ ముఖ్యులు గౌరవనీయులు అయినటువంటి శ్రీ కన్నా గారు వారు చాలా కృషి చేసి
ఆర్టిస్టులకు సన్మానం చేయాలి, మంచి కళాకారుల కన్నా మంచి సదుద్దేశంతో యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు. కథ జరగకపోయినప్పటికీ ఈరోజు శివకుమార్ గారి ద్వారా సన్మానం చేయించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి కన్నా గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సత్యనారాయణ శెట్టి గారు తెనాలి వాస్తవ్యులు, హరికథల విషయం కానీ బుర్రకథల విషయంలో కానీ అన్నీ కూడా కార్యక్రమాలు కాంట్రాక్ట్ చేస్తూ మా అందరికీ కూడా మంచి అవకాశాలు కలగజేసి చాలా సంవత్సరాలుగా నాకు ఎన్నో వేల కథాగానాలకు అవకాశం ఇచ్చారు సత్యనారాయణ శెట్టి గారికి. వారికి కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కన్నా గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో, మరి శివకుమార్ గారు కానీ అందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో అందరూ బాగుండాలని మరి కోరుకుంటున్నాను. శ్రీమతి శ్రీవాణి గారి హరికథాగానం విజయముద్రిక, అలాగే వారికి సత్కారం మన ప్రీతమ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగి వారికి ఈ సత్కారం ఘనంగా అందజేద్దాం అనుకున్నాం. మేము ఏ రోజు కార్యక్రమం తలపెట్టినా రాజశేఖర రెడ్డి గారు మా వెంటే ఉన్నట్లుగా వర్షం కూడా మమ్మల్ని వెంటాడుతూనే ఆయన మానస పుత్రికలాగా ఈ వర్షం కూడా మమ్మల్ని వెంటాడుతూ ఏ ప్రోగ్రాం చేసినా ఇట్లాగే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇది ఇబ్బంది అనే కంటే రైతులకి వరం అని అనుకోవాలి. అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల దాకా చూసాం. 3 గంటలు కూడా వర్షం ఆగపోయేసరికి ఈ కార్యక్రమాన్ని 20వ తేదీ శనివారం 27/2024 శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మళ్ళీ హరికథా గానం శ్రీమతి శ్రీవాణి గారిచే విజయముద్రిక గానం ఉంటుంది. అలాగే చిన్నారులు పావని భావన నుంచి కూచిపూడి నుంచే ప్రదర్శన కూడా ఉంటుంది. ఇదంతా మేము కమిటీ ప్రఖ్యాత చిన్నార థియేటర్ కమిటీ సెక్రటరీ శ్రీ అధ్యాపకులు లక్ష్మణ శాస్త్రి, కోశాధికారి శ్రీ పిట్టు వెంకట కోటేశ్వరరావు, అలాగే కార్యవర్గ సభ్యుడు తారక్, అలాగే మా గౌరవ సలహాదారులు శ్రీ ఎం సత్యనారాయణ శెట్టి గారు అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావున అందరూ గమనించి 20వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అందరూ వచ్చి కథ విని శ్రీమతి శ్రీవాణి గారిని కళాకారులు, కళాభిమానులు, కళాపోషకులు అందరూ ఘనంగా సన్మానించుకొని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కమ్మ సంఘం అంటే కేవలం కుల సంఘాలు కాదు, సేవ సంఘాలన్న గుర్తింపు ఉందని కమ్మ సేవా సంఘం నాయకులు అన్నారు. తెనాలిలోని చావాస్ గ్రాండ్ కళ్యాణ మండపంలో కమ్మ సేవా సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది. తెనాలి పట్టణంలోని చెంచుపేటలో గల చావాస్ గ్రాండ్ కళ్యాణ మండపంలో కమ్మ సేవా సంఘీల ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ కమ్మ సేవా సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ తెనాలి ఒక చైతన్యవంతమైన ప్రాంతమని అన్నారు. విద్యావంతులు, వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు, మేధావులు, రాజకీయ ప్రముఖులు, విదేశాల్లో తమ నైపుణ్యం చూపించే తెలివితేటలు గల యువకులు, అనేక రంగాల్లో రాణించే ప్రతిభ, చరిత్ర ఉన్న తెనాల్లో కమ్మ సేవా సంఘం లేకపోవటం కమ్మవారికి పెద్ద లోటని ఆయన అన్నారు. అటువంటిది తెనాల్లో కూడా సమస్యల సంఘం ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణలో 75 సంఘాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా తెనాలి యొక్క విశిష్టత గురించి, తెనాలి చైతన్యం గురించి మాట్లాడేవారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెనాలి ప్రాంతంలో కమ్మ సోదరులు ఐకమత్యంతో ముందుకు వెళ్లే విధంగాను, అలాగే కమ్మ కులానికి చెందిన పేద పిల్లలకు ఆర్థిక సహాయం అందించడానికి, కమ్మ కమ్యూనిటీని అభివృద్ధి చేసే దానిలోనూ, కమ్మ కమ్యూనిటీ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో సమాజం మెచ్చే విధంగా సేవా కార్యక్రమాలు కమ్మ సేవా సంఘం చేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉండే అనేక సేవా సంఘాలతో కలిసి కూడా కమ్మ సేవా సంఘం సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వటం కానీ, వైద్య శిబిరాలు వంటివి అనేక సేవా కార్యక్రమాలు అందించడం జరిగిందని చెప్పారు. అయితే ఇటీవల కమ్మ కులాన్ని హేళన చేసే భాషలు మాట్లాడటం, అలాగే కమ్మదాడులు జరుగుతూ ఉండటం, కులం పేరిట కించపరిచేది ఏది వచ్చినా తాము సహించేది లేదని కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. సమాజం మెచ్చే విధంగా సేవా కార్యక్రమాలు అందిస్తుందని ఆయన తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాఖ్య ప్రతినిధులు కొర్రపాటి అయోధ్య రామారావు, వెలగా కోటేశ్వరరావు, కర్ణాటి శ్రీనివాస చక్రవర్తి, పర్చూరు శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర సమాఖ్య అధ్యక్షులు శ్రీ బొడ్డు రవిశంకర్రావు, గ్రేటర్ విజయవాడ సంఘ అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, సభ్యులు గుమ్మడి రామకృష్ణ, మంచిర్యాల సంఘ సభ్యులు మురళి మరియు స్థానిక ప్రముఖులు అన్నాబత్తుల సదాశివరావు, కాంతారావు, విశ్రాంత ఎండీఏ కనకమేడల కుసుమకుమారి,
సూరపనేని కల్పన తదితరులు ప్రసంగించారు. ప్రముఖ వ్యాపారులు అడుసుమల్లి వెంకటేశ్వరరావు, కొత్త సుబ్రహ్మణ్యం, ఈదర శ్యాంప్రసాద్ తదితరులు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నలుమూలల నుంచి హాజరైన కమ్మ కుటుంబ సభ్యులతో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈదర శ్యాంప్రసాద్ నూతనంగా ఏర్పడిన సంఘానికి 25 లక్షలు విరాళం ప్రకటించారు. నూతన వ్యవస్థ రావాలన్నా, నూతన శిశువు జన్మించాలన్నా పెయిన్స్ తప్పవు. అలానే పుడవ తల్లి గడ్డి పుడవలు ప్రసవించడానికి ఎంత కష్టపడుతుందో అంత కష్టం సంఘాలు ఏర్పడాలంటే. సంఘాలు ఏర్పడాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు. అందుకనే ఆ మాట అనవలసి వచ్చింది. ముఖ్యంగా తెనాలి లాంటి మరి ఇంత లీడింగ్ కమ్మవారు తెనాలి కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ ఉన్నారు. ఇట్లాంటి విద్యావేత్తలు, వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు మరి ఆ రోజుల్లోనే 100 years క్రితం అమెరికా వెళ్ళి డాక్టర్ చదువుకొని వచ్చినటువంటి పెద్ద మేధావులు, పెద్ద ధర్మస్తులు, పెద్ద వ్యవసాయదారులు ఉన్నటువంటి మన తెనాలి నియోజకవర్గంలో ఇంతవరకు కమ్మ సంఘం ఏర్పాటు కాలేదు. అది ఎంత బాధ అంటే నేను వెంకటరావు గారిని ఎప్పుడు ఆ ఒక మాట అడుగుతూ ఉంటా, ఏమండి మీరు రాష్ట్రంలో తిరిగి ఎన్నో చోట్ల కమ్మ సంఘాలు పెట్టడానికి సహకరించారు, మా తెనాల్లో కూడా కమ్మ సంఘం పెట్టాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల నుంచి తెలంగాణ కాన్స్టిట్యున్సీలో అటో ఇటో కమ్మవారే ఎమ్మెల్యే. నాకు తెలిసిన వరకు ఈ కాన్స్టిట్యున్సీలో అటో ఇటో ఎవరైనా సరే మన కమ్మవారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరి ఇట్లాంటి స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యున్సీ, మరి విద్యార్థులు ఉన్న కాన్స్టిట్యున్సీ, వ్యవసాయాలు ఉన్న కాన్స్టిట్యున్సీ, మరి చీమ చిట్టుకుమంటే స్పందించే ప్రాంతం ఇది. ఎన్టీ రామారావు గారు సినిమా రిలీజ్ కాగానే ఎలా ఉందనే కాల్ తెలుసుకోవడానికి ముందు తెనాలికి ఫోన్ చేసేవాడు. తెనాలి ప్రజలు 50 అంటే 100 days ఆడారు కదా. అట్లాంటి సెన్సిటివ్ తెనాలి ప్రాంతం. మరి ఇట్లాంటి ప్రాంతంలో మరి తెలంగాణ రాష్ట్రంలో 60 రిజిస్టర్ సంఘాలు ఉన్నాయి. 60 రిజిస్టర్ సంఘాలు తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉన్నాయి, మరి దేశ విదేశాల్లో ఉన్నాయి. ఇన్ని సంఘాలు ఉన్నప్పుడు తెనాలి సంఘం ఏర్పడకుండా ఉండడం నన్నైతే చాలా బాధించింది. ఆ 2 అక్షరాలలో అధికారంలో ఉన్నారు, మనమే పొలాలు అమ్ముకొని తలాలు అమ్ముకొని మురదాబాద్ చంద్రబాద్ అంటూ తిరిగి మన ప్రైస్ చాలా వేస్టేజ్ అయిపోయింది. ఇంకా మన ఆడవాళ్ళు చాలా తెలివికలరు కాబట్టి, మన పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పారు కాబట్టి ఈరోజు అమెరికా వెళ్ళి టెక్నాలజీ పరంగా ఇంకా 4 డబ్బులు సంపాదించి వెనక పంపుతున్నారు. ఇది మనం అభివృద్ధిలో ఉన్నాం కాదు. మనం కూడా నెంబర్ 1 ఉండాలి ప్రపంచంలో. మన జాతి అది, అసలు జాతి మన పుట్టగది. మనం చాలా చిన్నగా చేసి చెప్పుకుంటున్నాం కాదండి. చూసిన తర్వాత మనమే మన కమ్మవారిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా తగ్గిపోతున్నారండి. దయచేసి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అలాగే ఏ పోస్టుకైనా సరే మన కమ్మవారిని ఈ ఏపీలో ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ సభావేదిక మీదుగా అందరినీ కోరుకుంటున్నాను. అలాగే అప్పుడు మేము గవర్నమెంట్ చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉందండి. అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో మా గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారండి. అట్లాగే ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఆ ప్రభుత్వంలో నేను అసోసియేషన్ తరఫున అందరినీ కలవడం జరిగేది. అప్పుడు ఆనంద్ బాబు గారు మాకు ఎమ్మెల్యే గారండి. అట్లాగే అన్ని ఇస్తూ రాజా గారికి కానీ అలాగే ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎక్కువ మాకు ఉద్యమాలు జరుగుతూ ఉంటాయండి. అట్లాగే ఫేస్బుక్లో కానీ ఏదైనా సరే నిర్మోహమాటం లేకుండా చెప్పేదాన్ని. మీరు కమ్మవారు అంటారండి, కమ్మవారు చాలా ఎమ్మెల్యేలు ఎంతమంది లేరు, కమ్మవారిని ఎందుకు దూషిస్తారు అని చెప్పేసి వెంటనే రియాక్ట్ అయ్యి పెట్టేదాన్ని. అసలు కమ్మవారు చేసుకుందండి, వాళ్ళ కమ్మవారు ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, సొసైటీలో ఎంతో మంది కమ్మవారు
ఇలా ఉంటేనే ఈ అన్ని సొసైటీలో ఎక్కువ కమ్మవారు ఉండబట్టే కదా, కమ్మవారు మీకు ఏం అన్యాయం చేశారు, ఇట్లా దూషించడం అనేది అమానుషం అని చెప్పేసి వెంటనే రియాక్ట్ అయిపోయేదాన్ని. దానికి అలా కమ్మవారు చేస్తూ ఉన్నప్పుడు కమ్యూనిటీలో ఉండే మన వాళ్ళందరూ ఐకమత్యంగా ఉండాలని, అలాగే కమ్యూనిటీలో ఉండే పేద పిల్లలకి ఆర్థిక సహకారం లాంటిది చేయాలని, అలాగే ఈ కమ్యూనిటీ అభివృద్ధి కోసం అన్ని రకాల సేవా కార్యక్రమాలు, సమాజం మొత్తం మెచ్చే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలి అనేదే మా అజెండా. దాంట్లో భాగంగానే మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. మేము దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని సంఘాలతోటి అనేక సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం పేద పిల్లలకి కోట్లాది రూపాయల స్కాలర్షిప్స్ కానివ్వండి, మెడికల్ క్యాంపులు కానివ్వండి, బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. మేము ప్రధానంగా ఏంటంటే మా సామాజిక వర్గం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళడం, అందరినీ సమావేశపరచడం, ఈరోజులాగే ఒక కమిటీని ఏర్పాటు చేయటం, ఆ కమిటీతో మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తాం. దీంట్లో ప్రధానంగా వెళ్తున్నాం. అలాగే ఈ మధ్య కాలంలో మా మీద జరుగుతున్న అనేక రకమైన హేళన భాషలు, దాడులు రకరకాలు జరిగాయి. గతంలో కూడా ఖండించాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. భవిష్యత్తులో మా కులం పేరెత్తి ఎక్కడైనా కించపరుస్తూ మాట్లాడితే సహించే పనే లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మేము ఏ కార్యక్రమం చేసినా సమాజం మొత్తం మెచ్చే విధంగానే చేస్తున్నాం. అన్ని సామాజిక వర్గాలకు మాకు చేతనైన సహాయం చేస్తాం, సేవా సంఘాలుగా గుర్తింపు పొందుతామని చెప్పి మనవి చేస్తున్నాం. అలాగే ఈరోజు ఇక్కడ ఒక కమిటీ ఏర్పడింది. ఆ పేర్లు మా పెద్దలు ఇంకొక అరగంటలో అనౌన్స్ చేస్తారు. ఆ కొత్తగా ఏర్పడే కమిటీ ద్వారా ఈ తెనాలి ప్రాంత ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులు, అప్రజాస్వామిక విధానాలను ఖండిస్తూ స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తెనాలి వైసీపీ క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ సమావేశం జరిగింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ కార్యదర్శి గుంటూరు కృష్ణ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కుట్రపూరిత కేసులు పెట్టారని, రఘురామకృష్ణరాజు విలువలేని రాజకీయ నాయకుడని విమర్శించారు. గతంలో ఇదే రఘురామకృష్ణరాజును సుప్రీంకోర్టు, హైకోర్టు ఇదే విషయంపై తోసిపుచ్చారని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు దేశు శ్రీనివాసరావు, ఎలవర్తి సాంబశివరావు, పెదలంక వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఇంకా ఈ సమావేశంలో కాకి దేవసహాయం, కౌన్సిలర్ అహ్మద్ బేగ్, పెచ్చింగ్ సుభాని, కుర్రా శ్రీను, మల్లుబైన రాము, అకిదాస్ కిరణ్, టెక్స్బాల, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఒక దుష్ట సంప్రదాయాన్ని, ఒక అరాచక సంప్రదాయాన్ని ప్రవేశపెట్టి వైఎస్ఆర్సీపీ క్యాడర్ని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా చురుకుగా పనిచేసినటువంటి కార్యకర్తల మీద దాడులు చేయటం, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించటం, వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయటం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను కూల్చడం, తగలబెట్టడం, ఇవన్నీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదివరకు కన్నీ విని చూడని సంప్రదాయాన్ని ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరూ, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు చూస్తూనే ఉన్నారు, ఖండిస్తూనే ఉన్నారు. కార్యకర్తల మీదగానే కాకుండా నాయకులపై, ఇళ్లపై కూడా దాడులు చేస్తున్నారు. దీనిలో భాగంగా రీసెంట్గా మా పార్టీ ఇటీవల గత ఎన్నికల్లో మా పార్టీ తరఫున నరసాపురం ఎంపీగా పోటీ చేసినటువంటి రఘురామకృష్ణరాజు కొద్ది సంవత్సరాల తర్వాత మళ్ళీ మా పార్టీకి వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తూ తను మా పార్టీ నాయకుడిని, మా పార్టీ క్యాడర్ని కించపరిచే విధంగా మాట్లాడటం, తిట్టడం, అసభ్యంగా మాట్లాడుతుంటే ఆ రోజున్న వైఎస్ఆర్ ప్రభుత్వం అతని మీద కేసు పెట్టింది. కేసు పెట్టి అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. ఆ జైలుకు పంపించే క్రమంలో పోలీసులు, ప్రభుత్వం నాపై కుట్ర పన్ని నా మీద అక్రమ కేసులు బనాయించారు, నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, నా గుండెల మీద ఎక్కి తొక్కారు, నా నెత్తి మీద కొట్టారు, నా ముడ్డి మీద కొట్టారు అని చెప్పేసి
ఒక కంప్లైంట్ను సుప్రీంకోర్టుకి సమర్పించడం జరిగింది. సుప్రీంకోర్టు విచారించి ఆ కంప్లైంట్లో ఎలాంటి ఇది లేకపోతే దాన్ని తోసిపుచ్చింది. అలా కింద కోర్టులు కూడా దాన్ని తోసిపుచ్చాయి. దాంతో ఆ కంప్లైంట్ అంతతో ముగిసిపోయింది. ఆ తర్వాత రీసెంట్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత కక్షతో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానైనా బదనం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని బురద జల్లాలి అనే ఒక దురుద్దేశంతో పోయిన నెల 11వ తేదీన గుంటూరు ఎస్పీకి ఒక కంప్లైంట్ మెయిల్ చేయడం జరిగింది రఘురామకృష్ణరాజు గారు. ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు, వాళ్ళు ప్రజలని ఏ విధంగా చెబితే ఓటు వేస్తారో అనేటువంటి విధానంతో చేసినా చేయకపోయినా మనం నెగ్గితే చాలు అనే విధానంతోనే ముందుకెళ్ళినట్టు కనపడుతుంది తప్పితే ఏమైతే చెప్పామో అది చేద్దామనే ఆలోచన ఈ ప్రభుత్వం దగ్గర లేదు. మనం చూస్తున్న పరిణామాల్లో ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నటువంటి నిమ్మల రామానాయుడు గారు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి యాక్షన్ చేసి అంతలో ఇంకో పిల్ల ఎవరో పరిగెత్తుకుంటే ఈ అమ్మాయికి కూడా 15,000 అని చెప్పాడే. అంతకుముందు ఈ కూటమిలో వాళ్ళు ఏం చెప్పారండి, అమ్మ బడా నాన్న ముడ్డేమన కాదు అని మాట్లాడారే. ఇప్పుడు అమ్మకి వందనం అయితే అయ్యకి ఇంధనమా? మీరు చేసేది ఇదా? ఇంధనం మాత్రం ముందుగా వదిలారు. అమ్మకు వందనం అనే సంగతి మర్చిపోయినా ఇంధనం మాత్రం ముందుగా వదిలారు. నాణ్యమైన మందు జమ ఎక్కుతుంది, మందు బాగా నిష జనానికి. మీకు ప్రజల పక్షాన మాట్లాడటానికి కూడా మీ అర్హత లేదని చెప్పి కూడా అనుకోవచ్చు. మీరు మీ ఎవరితో 2014 ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా, నేను గవర్నమెంట్లోకి వస్తే ఈ పనులు చేస్తాను అన్నాడు. ఆయన ఆ రోజు గవర్నమెంట్లో రాలా, 63 సీట్లు వచ్చినాయి. తర్వాత 2019లో గవర్నమెంట్లోకి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో అదే నెరవేర్చాడు. దానికి ఉదాహరణ కూడా ఆయన ఇంకో గట్టి మాట అన్నాడు, నా వలన నా ప్రభుత్వం వలన మీ కుటుంబాలు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్నాడు. అంత దమ్ము ధైర్యంగా చెప్పినాడు. ఈ ఇండియాలో ప్రపంచంలో ఎవడు లేడు మగవాడు చెప్పాడు. కాకపోతే మీ మ్యానిపులేట్ వలన దేని వలన జరిగిపోయింది. కానీ అప్పుడు ఏం చెప్పాడు ఆయన, చదువు ముఖ్యము ప్రజలకి అని బడికి వెళ్ళే పిల్లవాడి తల్లికి 10,000 రూపాయలు నేను అమ్మఒడి వేస్తాను అన్నాడు. అన్నమాట ప్రకారం వేశాడు. ఒక గవర్నమెంట్ స్కూల్ వాడికి వేశాడు, ప్రైవేట్ స్కూల్ వాడికి వేశారు. మీరు దాన్ని ఏం చేశారు, తల్లికి వందనం మార్చారు. దాన్నే తల్లికి వందనం మార్చి ఏం చెప్పారు, ఇంట్లో ఎంతమంది స్కూల్కి వెళ్తే అంతమందికి 15,000 చొప్పున వేస్తామన్నారు. దానికి తల్లులు తండ్రులు ఏమన్నారంటే, మా పిల్లలు బాగా చదువుకుంటారు, ఇదివరకు ఒక్కడనే చదివించాను, 5 4 3 చదువుకుంటారు, ఇది రైతు రుణమాఫీలా చేశారనుకో అలా కూడా మిగిలిపోద్ది. ఎలా ఇలాంటి అనకూడదేమో ఆ పెద్ద ఆయన ఇలాంటి మోసగాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడు అనుకుంటారు. కాబట్టి దయచేసి వీలంత తొందరగా పిల్లలకి స్కూల్కి వెళ్తుంటే అందరూ చూసేవాళ్ళండి. ఎందుకు ఆ డ్రెస్సు, షూ, టై అయిన చూసి ఎంతో ఆనందపడేవాళ్ళు తల్లిదండ్రులు. చూసేవాడు రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు కూడా. ఇంతవరకు అది లేదు. దయచేసి వీలంత తొందరగా అది నెరవేర్చుకొని మంచి పేరు తెచ్చుకొని మంచి పరిపాలన చేయండి. ఆయన మంచి పరిపాలన అందిస్తారని చెప్పేసి భారీ మెజార్టీతో 164 మంది ఎమ్మెల్యేని మంచి మెజార్టీతో అసెంబ్లీకి పంపిస్తే, మరి వాళ్ళు చేస్తున్నది ఏంటంటే గెలిచిన కాడి నుంచి వైఎస్ఆర్సీపీ మీద దాడులు, కార్యకర్తల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తూ, మరి శిలాపలకాలను ధ్వంసం చేస్తూ అనేక విధ్వంస కార్యక్రమాల్ని పెట్టుకున్నారు తప్పితే పరిపాలనా విధానం మీద దృష్టి పెట్టడం అనేది ఇంకా ఒక ముందు అడుగు పడతల. రోజు అక్కడ వైఎస్ఆర్సీపీ మీద దాడులు,
అనేక రకమైన కేసులు బనాయిస్తా వాళ్ళు ఎంత దాకా వెళ్ళిపోయారంటే ఈరోజు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి మరి మన గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మొన్న 11వ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్లు 3A3గా. అంటే వాళ్ళు ఎంత తీవ్రస్థాయిగా ఎంత దాకా వెళ్ళిపోయారంటే ఇంకా వాళ్ళకి మంచి పరిపాలన చేయడానికి 5 సంవత్సరాలు ఉంది. అయినా కూడా దాన్ని మర్చిపోయి ఈరోజు ప్రతిపక్షం లేకుండా చేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో క్యాడర్ను కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళని కార్యకర్తలను కూడా ఎంకరేజ్ చేస్తూ మరి శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తూ వాళ్ళు ఇచ్చలవిడిగా వాళ్ళ రోడ్ల మీద యథాస్వేచ్ఛగా గోండాగిరి చేస్తూ ఒక బీహార్ను తలపించే రాష్ట్రంగా ఏర్పడుతుంది ఏపీ. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మంచి పరిపాలన అందించాలని చెప్పి మంచి మెజార్టీ ఇచ్చారు. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు సమస్య అనేది మనం ఒకసారి ఆలోచించి పచ్చని వాతావరణంలో ఆ చెట్లు కనువిందు చేస్తాయి, ఆహ్లాదకరంగా ఉంటాయి, అందంగా ఆకర్షణంగా కనిపిస్తాయి. కానీ అవి మానవాళి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయని సంగతి ఇటీవల వృక్ష పర్యావరణ నిపుణులు చెప్పేంతవరకు తెలియదు. ప్రజల ఆరోగ్యంపై దృష్టి ప్రభావం చూపిస్తుందని తెలిసేలోగా అన్ని ప్రాంతాల్లో ఆ చెట్లు విస్తరించిపోయాయి. అవి కోనోకార్పస్ చెట్లు తెనాల్లో కూడా తమ సామ్రాజ్యాన్ని విస్తరించాయి. వీటి దుష్ప్రభావం తెలుసుకున్న ప్రజలు ఈ చెట్లను తొలగించాలని అధికారులను కోరుతున్నారు. కోనోకార్పస్ చెట్లు నేడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఈ చెట్ల వ్యాప్తిని ఇతర దేశాల్లో నిషేధించాయి, పెరిగిన వాటిని తొలగిస్తున్నాయి. మన దేశంలో ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ చెట్లపై వృక్ష పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ నుండి జనవరి వరకు ఈ చెట్లకు పుష్పాలు వస్తాయని, వీటి ద్వారా పుప్పొడి రేణువులు వ్యాప్తి చెందుతాయని వారు అంటున్నారు. జన నివాసాలు ఉన్న చోట్ల ఈ చెట్లు పెరిగితే ఈ చెట్ల నుండి వచ్చే పుప్పొడి రేణువులు ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, అలాగే మహిళలకు గర్భకోశ సమస్యలు వంటి అనేక అనారోగ్య సమస్యలు ఈ చెట్ల వల్ల వ్యాపిస్తాయని హెచ్చరిస్తున్నారు. కోనోకార్పస్ చెట్ల గురించి తెలుసుకున్న అధికారులు కొన్ని పట్టణాల్లో వాటిని తొలగించడం జరిగింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఇటీవల ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడలో కూడా తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఇలా ప్రతి చోట ఈ చెట్ల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తెనాలిలో ముఖ్యంగా బాలాజీరావుపేటలో ఈ కోనోకార్పస్ చెట్లు ఎక్కువగా విస్తరించాయి. హరితహారంలా పెరిగిన ఈ చెట్లను తొలగించాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత బోనమెత్తారు. కంటంరాజు కొండూరు గ్రామ పొలిమేరలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనాన్ని స్వయంగా ఎత్తుకుని ఆలయం వరకు వెళ్లారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. దుగ్గిరాల మండలంలోని కంటంరాజు కొండూరు గ్రామ పొలిమేరలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆదివారం ఎస్ఎం గార్డెన్స్ మరియు మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నుల పండుగ జరిగింది. ఈ బోనాల జాతరకు ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొన్నారు. మహంకాళి అమ్మవారి చల్లని దీవెలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి ఎస్ సవిత అన్నారు. మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా కొనసాగింది. మహంకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. బోనాలు సమర్పణతో ఆలయం కిటకిట్లాడింది. అలాగే ఆషాఢ మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మహంకాళి అమ్మవారు గాజుల అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా విభాగ నేతలు మాట్లాడుతూ మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్ అఖండ విజయం సాధించారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో అలాగే మంగళగిరిలో నారా లోకేష్ అత్యధిక ఓట్లతో విజయం సాధించడంతో మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా విభాగ ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గంలోని కూటమి నేతలు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు దుగ్గిరాల మండలం కంటంరాజుకొండూరు గ్రామంలో నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీలో గెలవాలని చెప్పి తెలుగు మహిళల ఆధ్వర్యంలో అమ్మవారికి మహంకాళమ్మ వారికి బోనాలు తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఎస్ఎం గార్డెన్స్ వెంకటేశ్వరరావు గారు, అపర్ణ గారి సహకారంతో ఈరోజు వర్షం పడుతున్నప్పటికీ పెద్ద ఎత్తున మహిళలు ఉదయాన్నే 7 గంటలకే పొంగళ్ళు ప్రారంభించి బోనాలు చెల్లించడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్య అతిథిగా మాకు సవిత గారు కూడా ఇక్కడికి విచ్చేసినందుకు అమ్మవారు మహంకాళి అమ్మవారి దయ వల్ల
గతంలో ఏదైతే 5 సంవత్సరాలు కష్టపడిన దానికి లోకేష్ బాబు గారు అత్యధిక మెజారిటీతో మంగళగిరి నియోజకవర్గంలో గెలవటం, రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం, దానిలో భాగంగా ఈ రోజున తెలుగు మహిళలంతా కూడా ఆ రోజు అమ్మవారిని వేడుకోవటం, తద్వారా ఆ మొక్కును తీర్చుకోవడానికి ఈరోజు అపర్ణ గారు, గట్టిపాటి అపర్ణ గారు మండల రూరల్ అధ్యక్షురాల ఆధ్వర్యంలో, వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ మొక్కును చెల్లించుకోవడం తెలుగు మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ లోకేష్ బాబు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి అమ్మవారి దీవెనలు ఎప్పుడూ ఉండాలని కాంక్షిస్తున్నాను. గత సంవత్సరం ఆషాఢ మాసంలో మహిళలందరూ కూడా బోనాలు తీసుకొని మహంకాళి అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది. నారా లోకేష్ బాబు గారికి భారీ మెజారిటీతో గెలవాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మహిళలందరూ కూడా కోరుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజున మహిళలందరూ ఆసక్తిగా ఎంతో ఉత్సాహంతో ఓట్లు వేసి ఈ రోజున నారా లోకేష్ బాబు గారికి భారీ మెజారిటీని తీసుకురావడంతో ఆయన ఈ రోజున మంచి మెజారిటీతో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తోడుగా ఉండి వాళ్ళందరి కష్టాల్లో సుఖాల్లో తోడుగా ఉండి ఎప్పుడు వాళ్ళని అండదండలు చూపిస్తూ ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెనాలిలో రేషన్ బియ్యం పంపిణీని తనిఖీ చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తనిఖీ చేసిన మంత్రి. బియ్యం పంపిణీదారులు రేషన్ కార్డులు దాచి ఉంచడాన్ని ప్రశ్నించిన మంత్రి నాదెండ్ల మనోహర్. శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మాజీ మంత్రి ఆలపాటి. మారుతున్న విద్యా విధానంకు అనుగుణంగా పిల్లల చదువుల పట్ల తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని వెల్లడి. ఇవి వాల్టీ ఎస్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Subscribe to our YouTube channel.